జక్కంపూడి రాజయ్య గారి గురించి అయితే యాక్చువల్ టోటల్గా వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది బలరాం కృష్ణ గారికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బెట్టింగ్లు. ఆయన ఫలితం చూశారు. ఆయన యొక్క సేవా కార్యక్రమాలు ఏం చేసాడో కూడా జనాలు చూశారు. అయితే కొంచెం చేశారని నాకు కాదంటలేదు, కానీ అభివృద్ధి అనేది ప్లస్ అభివృద్ధి అయితే లేదండి. అభివృద్ధి ఉంటే మేము ఎందుకు మాట్లాడుతాం చెప్పండి. కూటమి వల్ల విజయం సాధించాడు. బత్తుల బలరామకృష్ణ గారు గెలుస్తారండి. ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని ఆశపడుతున్నాను మేము. సామాన్యుడికి కానీ సామాన్య ప్రజలకి పని చేసుకునేవాడికి కానీ ఇలా మాట్లాడి మధ్యతరగతి కుటుంబాలకు అయితే మాత్రం ఏం బాగలేదు. ఎంతోమందికి ఏ రకంగా కూడా ఉపయోగపడడం జరగలేదండి. మా భూముల్ని బయట వాళ్ళకి వెళ్తాయన్న భయం చొప్పున ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన వచ్చింది. వీళ్ళు ఎప్పుడు కూడా మాట ఎత్తండి, మడ తిప్పడం కాదండి. అందుకని మాట ఎత్తండి, మాట తప్పరండి. వాళ్ళు ప్రతి ఫ్యామిలీకి కూడా అండి మంచి సేవ చేస్తారు. వాళ్ళు కూటమే గెలవాలి, గెలుస్తుంది కూడా. అత్యధిక మెజార్టీతో రాజానగరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా బలరామకృష్ణ గారిని గెలిపించడానికి రెడీగా ఎప్పుడు ఓటేసి ఆయన్ని ఎమ్మెల్యేగా చూడాలని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారండి. ఆయన చేసిన పనులు నియోజకవర్గానికి ఆయన చేసిన పనులే కారణం. ఆయన నా పనులే గెలిపిస్తాయి. రెండోది జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మహిళలందరిలోనూ మనసులో నాటుకుని ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా జక్కంపూడి రాజా గారే గెలుస్తారు. రాజా గారు, వాళ్ళ తమ్ముడు గణేష్ గారు, వాళ్ళ అమ్మగారు జక్సన్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు కూడా ప్రజల గురించి ఎప్పటి నుంచి ఇవ్వాలి కాదండి. రామ్మోహన్ గారి గురించి కూడా ఎప్పటి నుంచి కూడా ప్రజల గురించి ఇప్పుడు పోటీపడుతున్నారండి వాళ్ళు. మరి జనసేన, టీడీపీ, బీజేపీ కలయికలో మరి ప్రజలందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కానీ, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, అలాగే అనేక రకాల సమస్యలు పరిష్కరించగలరని ఆశాభావంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. బత్తుల బలరామకృష్ణ గారు ఈ నియోజకవర్గానికి, రాజనగరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి ఇప్పుడు సీట్ తెచ్చుకొని ఇక్కడ గొప్ప ర్యాలీ పెట్టి రోడ్ షో అది పెట్టాం. బాగానే ఉంది, స్పందన జనాలదంతా బాగానే ఉంది. అయితే బొడ్డు భాస్కర్ రామారావు చౌదరి, వెంకటరామారావు చౌదరి గారు, అలాగే బీజేపీ తరఫు నుంచి పురంధేశ్వర్ గారు ఎంపీ క్యాండిడేట్గా, బొత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా, బొడ్డు భాస్కర్ గారు తెలుగుదేశం తరఫున ఇన్ఛార్జిగా, అంతా ర్యాలీ బాగానే జరిగింది. అంతా బాగానే ఉంది. అంతా ఇప్పుడు మీ నియోజకవర్గం నుంచి బొత్తుల రామకృష్ణ గారు ఒక పక్క, బలరామకృష్ణ గారు ఒక పక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరొక పక్క ఏమో జక్కంపూడి రాజా గారు, వీళ్ళిద్దరిలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ఎక్కువ బలరామకృష్ణ గారికి సూచనలు ఉన్నాయండి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఉన్నారండి, కానీ అభివృద్ధి అన్నారు. కానీ ఇదిగోండి ఇక్కడ చెత్త ఉందండి, జిఎస్ఎల్ నుంచి తెచ్చి చెత్త ఇక్కడ వేసండి. కుర్రోళ్ళకి అందరికి రోగాలు వచ్చేది ఎప్పుడు అది కాలుతూనే ఉంటుందండి. కాశీలో మనకి ఎలాగైతే కాలుతో శ్మశానం, అలాగే ఇక్కడ కూడా ఎప్పుడు అలా కాలుతూనే ఉంటుందండి. అభివృద్ధి అన్నారండి. అభివృద్ధి అంటే ఏంటండి, చెత్త అది తెచ్చి ఇక్కడ పెట్టకూడదండి. చెత్త తెచ్చి ఊరి చెరువు కింద పెట్టారండి. అసలు ఏం బాగోలేదండి. అది అయితే కొంచెం చేశారని నాకు కాదంటలేదు, కానీ అభివృద్ధి అనేది చెరువు అనేది శుభ్రం చేశారు. తర్వాత ఏంటంటే అది తెచ్చి పెడతాం తప్పండి. అక్కడ జిఎస్ఎల్ రాజనగరం మున్సిపాలిటీ అదే చెత్త మొత్తం అంతా పంచాయతీ చెత్త అంతా కూడా తెచ్చండి ఈ చెరువు లేస్తున్నారండి. ఒకప్పుడు ఈ చెరువు చాలా బాగుండేదండి. అందరూ చాలా బాధపడుతున్నారండి. ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టేయడం అలాగే ఇచ్చేస్తున్నారు అనమాట. ముఖ్యమంత్రిగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం? చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ గారి పరిపాలన, జగన్ గారు పరిపాలన అంటే చేసిన కాడికి చేసాడండి. ఎక్కువ జనాలను సోమరిపోతులు చేశాడు, అలాగే ఇలాగ కూడా చేశాడు. మరి ఏ సంక్షేమ పథకాలను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, వాళ్ళు 3,000 ఇస్తే మేము 4,000 ఇస్తాను. మరి అది సోమరిపూరితనంగా వెళ్ళే అవకాశం ఉంది కూడా. అది ఏంటంటే గెలవడం గురించి ఇవన్నీ చెప్తుంటారండి. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా దాన్ని అప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేము ఎలాగైతే చెప్తున్నామో అవతల పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అలాగే చెప్పుకుంటారు. ఇంకా అలాగ ఉంటాయండి వాళ్ళు. అభివృద్ధి జరిగే అవకాశం ఉందండి, అభివృద్ధి ఉందండి. పిల్లల దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అందరూ మార్చాలని చూస్తున్నారు. మార్చాలని. మరి మీ నియోజకవర్గం నుంచి ఒక పక్క ఎంపీ క్యాండిడేట్లుగా గూడూరు శ్రీనివాసరావు గారు, ఇలాగేమో టీడీపీ బీజేపీ పార్టీ నుంచి మన పురంధేశ్వరి గారు, వీళ్ళిద్దరిలో ఎంపీగా గెలిచే అవకాశం అవుతుంది. రెండు దగ్గరగానే ఉంటాయి. అయితే పురంధేశ్వరికి పొత్తులు ఉన్నారు కాబట్టి పురంధేశ్వరికి బాగుంటుంది. అంటే ఇప్పుడు కూటమి గెలవాలనుకుంటున్నాను. కూటమి గెలవాలని చెప్పాను. నాకు భూస్వామిని పొలం నరేంద్రపురంలో వ్యవసాయం చేసే రైతునండి నేను. నాకు
పొడుచుకుంటే సర్వీస్ చేస్తున్నామని చెప్పారు. ఇవాళ జనసేన కింద పొట్టడి చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మోసానికే మేము పొట్టడి చాలా కష్టపడి చేస్తున్నాం. ఎందుకంటే మా భూముల్ని బయట వాళ్ళకి వెళ్తాయన్న భయం చొప్పున ప్రతి ఒక్కరికి ఒక ఆందోళన వచ్చింది. అండ్ ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ రావటం వల్ల ప్రతి ఒక్క రైతు కూడా భయంకరమైన వ్యాధి కింద ఉన్నారు. దానివల్ల మాకు ఈ చట్టం రాగానే మా అందరికీ ఒక రకమైన రైతాంగం భయం వచ్చి మేము ఈ జనసేన భాగం రాగానే మా పవన్ కళ్యాణ్ మంచి మేలు చేస్తారని దీన్ని పోరాడుతున్నాం. అలాగే మీ నియోజకవర్గం నుంచి జక్కంపూడి రాజా గారు ఒక పక్కేమో బత్తుల బలరామకృష్ణ గారు నిలబడ్డారు. వీళ్ళు గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? బత్తుల బలరామకృష్ణ గారు గెలుస్తారండి. ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని ఆశపడుతున్నాను మేము. అంటే రాజా గారు అయితే మాత్రం ఈ టైంలో మాకు ఏ విధమైన సహాయం కనపడలేదు. మేము ఇవాళ బత్తుల బలరామకృష్ణ గారిని గెలుస్తాడని ఆశతోటి తిరుగుతాడండి. 20-30 ఏళ్ళు మెజార్టీతో గెలుస్తాడండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతాడన్న ఆశ ఎవరికే వద్దనే దండపెడుతున్నామండి. అది పరిపాలన అస్సలు బాగోలేదండి. ఎందుకంటే రైతులు ముందు నష్టపోయిన రైతులండి. రైతులు ఎలాగంటే ఈ రోజుని ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రకమైన బీపీలు షుగర్లు రేజ్ అయిపోయినాయి. కారణం ఏంటంటే మా భూములు వేరే వాళ్ళ దాంట్లో పడిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు కదండి. నా భూమి 3 ఎకరాల 92 సెంట్లు 3 ఎకరాల 92 సెంట్లు ఎకరా 21 సెంట్కే మాకు ఇచ్చారండి పాస్బుక్. ఈ ఎకరా 21 సెంట్ నా భూమి ఏదంటే ఎవరో చెప్తలేదు సమాధానం. ఈ ముందు మాసాలని తిరుగుతున్నాను నేను. ఈ ఆల భూములు యాక్టింగ్ భూ చట్టం వచ్చిందంటే ఈ చట్టం వల్ల మేము భయంకరమైన డౌట్లో ఉన్నామండి. ఏ నాయకులు ఏది చెప్తారో ఏ రకమైన మాకు భయం అండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మాకు మేలు జరుగుతుందని మేము ఆశపడుతున్నాం. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉందండి? రాజా గారిని చూశారు, ఆయన ఫలితము చూశారు, ఆయన యొక్క సేవా కార్యక్రమాలు ఏం చేశాడో కూడా జనాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో దోపిడీ వ్యవస్థ పెరిగింది, అవినీతి పెచ్చిరిల్లింది, కార్యకర్తలు విశృంఖలంగా ప్రజల మీద దాడులు చేయడం పెరిగింది. ఇప్పుడు జనసేన వైపు, చంద్రబాబు నాయుడు గారి వైపు, మోడీ గారి వైపు, కూటమి వైపు ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అవకాశం కోసం చూస్తున్నారు. బేబచ్చని మెజార్టీతో విన్ అవుతారు పురంధేశ్వర్ గారు కానీ, బలరామకృష్ణ గారు కానీ. ఇప్పుడు మీ నియోజకవర్గంలో జక్కంపూడి గారి పరిపాలనలో ఉన్నప్పుడు కొంతమంది యువత దారి తప్పి కొంచెం బ్లేడ్ బ్యాచ్ కింద రౌడీ షెట్ల కింద తయారైన కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అవి ఎంతవరకు నిజం అంటారు? నిజాలని మేము విశ్వసిస్తున్నాం, ప్రజలు విశ్వసిస్తున్నారు. మాకంటే ముందు ప్రజలు దాన్ని నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా నేనే ప్రత్యక్ష బాధితుడిని. మొన్న రాత్రి 4-5 రోజుల క్రితం నేను 2 పెళ్లిళ్ళు చేసుకుని రాత్రి 11:30కు వస్తుంటే బ్లేడ్ బ్యాచ్ నా కారే ఆపారు. నేను ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కార్ యాక్సిలేటర్ రేజ్ చేసి ఫస్ట్ లేసి ఎక్కించేసి ప్రయత్నం చేస్తే అప్పుడు నాకు దారిచ్చారు. లక్కీగా కార్ డోర్ లాక్ చేసి ఉండటం వల్ల నా భార్య నేను సేఫ్ అయ్యాను. అంత దరిద్రమైన పరిస్థితి నియోజకవర్గంలో తాండవిస్తూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చే అవకాశం ఉందో కూటమి ద్వారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం? అసలు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు. ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి ఎవరు పొలాలకు హక్కులు లేకుండా, ఎవరు ఇళ్ల మీద వాళ్ళకి పూర్తి హక్కులు లేకుండా, ప్రభుత్వం చేతుల్లోకి ప్రజల స్వహాస్తుల మీద హక్కుల్ని ప్రభుత్వం బదలాయించుకోవడానికి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కూటమి ఘన విజయం ఖాయం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ విజయం సాధిస్తుంది. వైఎస్ఆర్సీపీ పతనం ఖాయం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు ఆయన ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, పార్టీని విలీనం చేయకుండా కలవకుండా. 2019లో ఆయన సొంతంగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పటికీ అప్పుడు ఉన్న ఓటర్లు కానీ అభిమానులు కానీ కాస్త ప్రజాదరణ తక్కువ కాబట్టి ఇప్పుడు పెరిగారు. ఆయన చేసిన మంచి పనులు కానీ ఆయన సొంతంగా పోటీ చేసిన 30-40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్న క్యాపబిలిటీ ఉన్న లీడర్ కాబట్టి ఆయన ఎందుకు అంత సొంతంగా నిలబడకుండా సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? 21 సీట్లకి ఒప్పందం కుదుర్చుకోవడం గల కారణం ఏంటి? ఆయన రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు, ఇతర రాజకీయ నాయకుల వ్యక్తిత్వం వ్యక్తి అయితే కాడు. ప్రజా సంక్షేమం ఆయనకు కావాలి. ప్రజలు సుభిక్షంగా చైతన్యవంతులు అవ్వాలన్నదే ఆయన ఆశయం. 25 సంవత్సరాలు 25 కేజీలు బియ్యం కాదు, 25 సంవత్సరాలు రాజకీయ జీవితం అని యువత ఒక్క స్లోగన్ చేస్తే ఆ స్లోగన్ కట్టుబడి రాజకీయం చేస్తున్న వ్యక్తి. సర్వసుఖాలని కాదనుకుని ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ యొక్క కలియుగంలో ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. తన అధికారం కోసం కాకుండా ప్రజలకు అధికారం ఇవ్వడం కోసం ఈ కూటమిని ఆయనే మోడీ గారు
మోడీ గారిని ప్రసన్నం చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందుల్లో ఉంటే నేను అండగా ఉన్నానని చెప్పి ఒక కూటమంటూ ఏర్పరిచి ప్రజల కోసం పాటుపడుతున్నాడు కనుక ప్రజామోదం కోసమే ఆయన బ్రతికాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవి అప్పుల్లో ఉంది, మీరు సంక్షేమం ఇచ్చుకుంటూ పోతున్నారు, అభివృద్ధి అనేది లేదు అని చెప్పి వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏ పథకాలను కొనసాగిస్తా కానీ ఎక్కువ అదనంగా ఇస్తా అని చెప్పేస్తున్నారు. మరి అప్పుడు అప్పుల్లో ఉన్నది ఇప్పుడు అప్పుల్లో పెరగదంటారా? అప్పు ఇంకా ఎక్కువ పెరగదంటారా? ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లే నమ్మకం, క్యాపబిలిటీ ఉందంటారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవాన్ని మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా తనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించి సంక్షేమం చేస్తాడనే నమ్మకం మాకు బలంగా ఉంది. అది సాధించగల సత్తా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనైనా మా యువత యొక్క శక్తికి పదును పెట్టి యువతకి రాష్ట్రానికి వన్నె తెస్తాడన్న నమ్మకం మాకైతే సంపూర్ణంగా ఉంది. కూటమే గెలవాలి, గెలుస్తుంది కూడా. ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం రాజా గారు అండి. ఎందుకంటే రాజా గారు వాళ్ళ తమ్ముడు గణేష్ గారు, వాళ్ళ అమ్మగారు జగన్ గారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు కూడా ప్రజల గురించి ఎప్పటి నుంచి ఇవ్వాలి కాదండి. రామ్మోహన్ గారు కానీ కూడా ఎప్పటి నుంచి కూడా ప్రజల గురించి ఇప్పుడు పోటీపడుతున్నారండి. వాళ్ళ స్వార్థానికి కానీ వాళ్ళ గురించి కానీ ఇప్పుడు కాదండి, జనాల గురించి ప్రజల గురించి పోటీపడ్డారండి. బలరామకృష్ణ గారు అంటే బలరామకృష్ణ గారు కూడా రాజకీయ ప్రవేశం కూడా ఆయన వచ్చారండి. ఆయన వచ్చారు. ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఇవాళకి ఇవాళ ఒకలాగా ఉంటుంది, మళ్ళీ ఎమ్మని గంటలో మారిపోతుంది అండి. ఆయన బలరామకృష్ణ గారు అండి. వీళ్ళు ఎప్పుడు కూడా మాట ఎత్తండి, మాట తిప్పడం కాదండి. అందుకని మాట ఎత్తండి, మాట తప్పరండి. వాళ్ళు ప్రతి ఫ్యామిలీకి కూడా అండి మంచి సేవ చేస్తారు. వాళ్ళు జరిగింది మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమండి మంచి రోడ్లు వేసారండి, మంచి రోడ్లు వేసారు, డ్రైన్లు వేసారండి. ప్రతి ఇంటికి ఆపద వస్తాయండి. నేనున్నా చెప్పేసి అండి ప్రతి ఇంట్లో కూడా వైద్యానికి విద్యకి కూడా సాయం చేశారండి. అలా బోని కుటుంబాలు ఉన్నాయి. అలాగండి చాలా కుటుంబాలు అండి. అలాగా బాగానండి, చాలా మందికి అండి, మామూలుగా కాదండి. మళ్ళీ ఆయన వచ్చే అవకాశం, ఆయనకు ఉందని అవకాశం. ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే జగన్ గారు మళ్ళీ ప్రభుత్వం స్థాపించారు? సార్ జగన్ గారు వల్లే కదండి సార్ వృద్ధ పెన్షన్లు ఏమన్నా ఇంకోటేమన్నా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్క ఏమైనా హామీలు అండి. ఆయన హామీలు ఇస్తే తెప్పించండి ఏమీ అవ్వలేదండి. ఒక జగన్ గారు ఇచ్చిన హామీలు ఏంటంటే ఇచ్చిన హామీ ప్రతి హామీ అయిందండి. అది ఆయన ఇచ్చింది లబ్ధి పొందారండి. వచ్చే గెలిచే అవకాశం 100కి 100 అండి. మరి వీళ్ళు కూటమితో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన మళ్ళీ భారత జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా, ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉండదండి అసలు. అలాగే ఏమి ఉండదు. ఏమండి ప్రజలందరూ లబ్ధి పొందారు. లబ్ధి పొందిన అందరూ కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ కూటమితో వచ్చినా, సింగల్కి వచ్చినా, ఇంకో రకంగా వచ్చినా ఏది చెప్తారండి వాళ్ళని. జనసేన వచ్చి, బీజేపీ వచ్చండి, టీడీపీ వచ్చండి, వాళ్ళు చేసింది ఏమీ లేదు కదా. ఇప్పుడు ఇవాళ జనసేన అయినాయండి, టీడీపీ అయినా కానండి, ఒక పవన్ కళ్యాణ్ గారు పట్టుకుని వ్యాపారం తెప్పించండి. టీడీపీకి పోయిందండి, టీడీపీకి భూస్థాపన అయిపోయింది. టీడీపీ బీజేపీకి ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి అంటే కోపంలో ఒక లీడ్ ఉందని చెప్పేసి అండి ఆయన పట్టుని వేలపడుతున్నారు. ఇవాళ అదే ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? బత్తుల బలరామకృష్ణ. కూటమి 3 పార్టీలు కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వల్ల విజయం సాధించాడు. ఈయన పరిపాలన ఎలా ఉందో జక్కంపూడి రాజా గారు? మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బెట్టింగ్లు, తర్వాత రోడ్లు సరిపడగా వేయలేదు. మొన్న 4 రోజులు ఉందనక రోడ్డు మొదలెట్టారు. ఎక్కడే కోతులు అక్కడే పెట్టేసేసి రోడ్డు పోయలేదు. అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు యువత కొంచెం దారి తప్పి బ్లేడ్ బ్యాచ్లు అంటూ, రౌడీ షీటర్లు అంటూ అవుతున్నారు. దానికి సపోర్ట్గా జక్కంపూడి రాజా గారు ఉన్నారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎంతవరకు నిజం? వాస్తవం అన్నారండి. 9 దాటితే రాజమండ్రి నుంచి కానీ ఈ రాజానగరం మండలం కానీ ఏ రోడ్డుకి వెళ్ళినా చాలా భయపడుతున్నాం. మొన్న 2 మొగుడు పెళ్ళాలుతుంటే సెల్ ఫోన్ మెళ్ళ గొలుచు తాగేసుకున్నారు. గొలుచు రాలేదు, సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయారు. మొన్న రీసెంట్గా 4 రోజులైంది.
చాలా వరస్ట్గా ఉంది, దారుణంగా ఉంది. దారుణంగా ఉంది. మరి పైన రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు? 130 సీట్లు దాటి కూటమి గెలుస్తుంది వన్ సైడ్గా, అందులో ఏమాత్రం రాజీ లేదు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన ఏం బాగోలేదండి, అసలు ఏం బాగోలేదండి. ఎక్కడ ఉందండి, ఏముంది, అన్ని నిత్యావసర వస్తువులు పెంచేశాడు. 70 రూపాయలు ఉండి ఆయిల్ ఏమో 110 రూపాయలు చేశాడు. ఏమండి డీజిల్ ఏమో 60 రూపాయలు ఉండేదేమో 100 రూపాయలు చేశాడు. అన్ని రేట్లు పెరిగిపోయి, గ్యాస్ ఏమో 500 ఉండేదేమో 1200 చేశారు. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయి అండి. ఎవరికి అమ్మఒడికి ఇవ్వడం, అందరికి ఇస్తాననేమో ఒక్కరికే పరిమితం చేశాడు. ఏమీ లేదండి, ఇక బట్టలు నొక్కుతున్నాయి తప్ప ఏమీ తప్ప అంతా గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వస్తుంది, ఈ గవర్నమెంట్ పోతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారు, కూటమి గెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లుగా పురంధేశ్వర్ గారు ఒక పక్క ఏమో డాక్టర్ ఆయన నిలబడుతున్నారు. డాక్టర్ గారు ఎవరు ఎంపీ క్యాండిడేట్ గా గెలిచే అవకాశం? నందమూరి తారక రామారావు గారు పురంధేశ్వరి అమ్మాయి కనుక ఆవిడే గెలుస్తుంది, షూర్. కూటమి గెలుస్తుంది, ఎంపీ కూడా. అత్యధిక మెజార్టీతో రాజానగరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా బలరామకృష్ణ గారిని గెలిపించడానికి రెడీగా ఎప్పుడు ఓటేసి ఆయన్ని ఎమ్మెల్యేగా చూడాలని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారండి. మరి జక్కంపూడి రాజా గారి పరిపాలన కానీ ఇక్కడ ఏమన్నా మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని ఆయన పరిపాలన? అభివృద్ధి జరిగితే ఆయన కోసం, ఆయన వదిలేసి ఈయన కోసం ఎదురు చూస్తారండి. గతంలో ఆయనకు సపోర్ట్ చేశారా? మేమంతా ఆయనకి చేసిన వాళ్ళమే, కానీ అభివృద్ధిలో ఏమి కనపడలేదండి. కనీసం నరేంద్రపురం గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారండి మా గ్రామంలో. అది వేళకే ఒక ఇంచుమించుగా 1000 మందికి ఇచ్చారు. అక్కడ 10 మంది కూడా ఇల్లు కట్టుకోలేదండి అక్కడ. అంటే అది మరి చేసి కూడా చేయనట్టే కదా లెక్కండి. అలాగే అనేక కారణాలు, రైతులకు కానీ చదువుకున్న యువతకు కానీ ఎంతోమందికి ఏ రకంగా కూడా ఉపయోగపడడం జరగలేదండి. మరి జనసేన, టీడీపీ, బీజేపీ కలయికలో మరి ప్రజలందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో కానీ, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, అలాగే అనేక రకాల సమస్యలు పరిష్కరించగలరని ఆశాభావంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. దానిలో భాగంగానే రాజానగరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా, ఎందుకంటే బత్తుల బలరామకృష్ణ గారు చాలా దిగువ స్థాయి నుంచి గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి అతను. రైతుల యొక్క సమస్యలన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా మా అందరికీ పరిచయం అండి. తర్వాత ఎక్కడో మారుమూల గాదాడ గ్రామంలో జన్మించి మరి జిల్లాలోనే గాదాడ అనే గ్రామానికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చిన వ్యక్తి అతను. పైగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలను చైతన్యపరుస్తూ మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ, భార్య భర్త ఇద్దరు కూడా అండి చెరో మూల కలిగి తిరుగుతూ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో పార్టీలోకి జాయిన్ అయిన కానించి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో కొంతమంది యువత ఈయన జక్కంపూడి రాజా గారి పరిపాలనలో కొంచెం బ్లేడ్ బ్యాచ్ కింద, కొంచెం రౌడీ షేప్ల కింద ఇలా తయారవడం కొన్ని ఆరోపణలు పడ్డాయి. ఎంతవరకు ప్రజల్లో మాత్రం అండి మెండుగా సందేహాలు అయితే ఉన్నాయండి ఆ విషయం మీద. మరి అది ఎంతవరకు ఈ బలరామకృష్ణ గారు వచ్చి అవి సరిచేస్తాడో అన్న ఆశ కూడా వాటిల్లో కూడా ఆ భాగంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గం అయితే వెనకబడి ఉందండి. ఎవరి మట్టుకు వాళ్ళు కక్ష సాధింపు ద్వారంలోనే తప్పండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా 40,000 ఓట్ల మెజారిటీతో రామారామయ్య నెగ్గాడంటే ప్రజలందరూ కూడా 90% ఆయనకి ఓట్లు వేయబట్టే కదా. అలాగా వాళ్ళు ఎలాగంటే ఒక వర్గాల కింద చూసి గ్రామాల్లో కానీ లేకపోతే ఒక వీధిలో కానీ ప్రతి చోట కూడా ఎంచి అంటే లోకల్ నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎమ్మెల్యే గారి కన్నా ఎక్కడికక్కడ లోకల్గా ఉండే నాయకత్వాలు ఉంటాయి కదా, వాళ్ళ వల్ల ఇతర పార్టీల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ ఇబ్బందులన్నీ కూడా భరాయించలేక ఈవేళ ఎదురొచ్చేస్తున్నారండి జనం అంతా కూడా ఎక్కడికక్కడ. ఇప్పుడు ఇవాళ రాజానగరం సెంటర్లో మీటింగ్ జరుగుతుందంటే ఎవరికి రూపాయి డబ్బులు ఇచ్చి కదండి, స్వచ్ఛందంగా ఎవరి మట్టుకు స్వయంగా వచ్చి ఈ క్యాండిడేట్లని అంటే పురంధరేశ్వరి గారిని కానీ బలరామకృష్ణ గారిని కానీ అత్యధిక మెజార్టీతోటి నెగ్గించాలని మరి కుతూహలంతో ఉన్నారు. దానిలో భాగంగా జనసేన నాయకులు ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే మా చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా,
జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది? 100% కూడా అండి. ఈ యొక్క కలయిక కూటమి ఉంది కదా, బంపర్ మెజారిటీతో వస్తుందండి, అందులో సందేహం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచే అవకాశం ఉందంట. మళ్ళీ తిరిగి లేకుండా అసలు సందేహం లేదు. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందండి? ఏదన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా పోటీలో ఉంది, కానీ ఇంచుమించు బలరాం కృష్ణ గారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ నియోజకవర్గంలో ఈయన పరిపాలనలో జక్కంపూడి గారి పనితీరు ఎలా ఉంది? అలాగే ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి అంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల ఎక్కువగా మా కేంద్ర నిధులు ఎక్కువగా వాటి మీద ఆధారపడి ఉంది. వీళ్ళ నిధులు అంటే వీళ్ళు ఎక్కువ 95% కేంద్ర నిధులే, ఈ 5% రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల చేతుల మీద నడుస్తుంది. మళ్ళీ మనకి మన ప్రధాని మోడీ గారి వల్ల కొంచెం అభివృద్ధి వేగంగా పెరిగింది. ఇక్కడంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లోనూ మన కేంద్ర నిధులే ఉన్నాయి ఎక్కువగా. అంతేగాని రాష్ట్ర నిధులు ఉన్నాయి, 5% రాష్ట్ర నిధులు ఉంటాయి, కానీ 90% అయితే మాత్రం కేంద్ర నిధులే. జక్కంపూడి గారి పరిపాలన అంతంత మాత్రంగానే అంటే పర్వాలేదు, కానీ ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. మీ నియోజకవర్గంలో కుర్రకారు కాస్త దారి తప్పి కొంచెం బ్లేడ్ బ్యాచ్ కింద ఇలాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన జక్కంపూడి గారు. అవి ఎంతవరకు నిజమంటారు? దాని వరకు అయితే నాకు తెలియదు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? ఎక్కువగా కూటమికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూటమికి మరి ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎంపీ క్యాండిడేట్గా ఎవరు అనుకుంటున్నారు? ఎంపీ క్యాండిడేట్ అయితే అత్యధిక మెజార్టీతో పురంధేశ్వరి గారే విన్ అవుతుంది అనేది మా అభిప్రాయం. పైన మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పైన మాత్రం కూటమికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వీరిలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది? జక్కంపూడి రాజా గ్యారంటీగా గెలుస్తారు. ఎందుకంటే అందుగల కారణం ఆయన చేసిన పనులు, నియోజకవర్గానికి ఆయన చేసిన పనులే కారణం. ఆయన నా పనులే గెలిపిస్తాయి. రెండోది జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మహిళలందరిలోనూ మనసులో నాటుకుని ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా జక్కంపూడి రాజా గారే గెలుస్తారు. ఇక్కడ అభివృద్ధి జరిగిందండి జక్కంపూడి గారి హయాంలో? ఖచ్చితంగా జరిగింది. సరే, ఇప్పుడు రాష్ట్ర పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు కూటమితో ఒక పక్క, మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ముఖ్యమంత్రిగా అధిష్టానంలోకి ఎక్కేది ఎవరు అనుకో? అసలు ఆ సమస్య లేదు, జగన్ గారే ముఖ్యమంత్రి. వాళ్ళు రారు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఊహాజనితమైన ప్రశ్న మీరు అడిగారు. మరి వాళ్ళు ఒక పక్క బీజేపీతోనూ ఒక పక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతోనూ వస్తున్నారు కదా, ఆ కూటమి ఏమన్నా ప్రభావం కలిగే అవకాశం ఉంది? ఏదైనా నార్త్ ఇండియాలో ఏమైనా కూటమి బీజేపీకి ప్రభావం ఉండొచ్చు, కానీ సౌత్ ఇండియాలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో అసలు బీజేపీకి స్థానం లేదు. అది ఇప్పట్లో అయ్యే పనేం కాదు. బీజేపీ ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? సుభిక్షంగా ఉంది, చక్కగా ఉంది. పేదలకి అందరికీ అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ అన్నీ జగన్ వల్లే సాధ్యమైనవి. అందుకని ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి అప్పుడు ఉన్న కారణాల వల్ల సపోర్ట్ చేశారు. మళ్ళీ 2019లో సొంతంగా పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు టీడీపీ అంటే ఇప్పుడు ప్రజాదరణ కొంచెం పెరిగింది, ఆయన పార్టీ తరఫున పెరిగింది. సొంతంగా నిలబడితే 20-30 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అటువంటి తరుణంలో ఆయన మళ్ళీ టీడీపీ చెంతను చేరడం గల కారణం ఏంటి? అసలు ఏంటి ఆ పార్టీ యొక్క నిర్ణయం నిర్దేశాలు ఏంటి? అది ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆయనకే అర్థం కాదు, ప్రజలకు ఎలా అర్థం అవుద్ది. అందుకని అది మనం చెప్పడం అంత ధర్మంగా ఉండదు. అది వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంది అనే దానికి ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ నిదర్శనం. ఒక పక్క ఆయన తీవ్రమైన కృషి చేస్తాను, రాష్ట్రాన్ని మారుస్తాను అనే మనిషి తన క్యాండిడేట్లను బీజేపీలోకి పంపడం, వాళ్ళకి జెండాలు వాళ్ళకి కప్పడం, ఇందులోకి తీసుకొచ్చి ఈ జెండా వేయడం, ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి ప్రజలకి. అందుకని కూటమి అనేది ఇప్పట్లో ప్రభావం చూపదు. సింగిల్గా పోటీ చేస్తే మీరు అన్నట్టు ఏమయ్యేదో. సార్, అదే విధంగా చెప్తే జగన్మోహన్ గారు ఏవైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలని అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు, వ్యతిరేకించారు. సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి జరగాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే అప్పుల్లోకి వెళ్ళిపోతుందని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలని యాజ్ ఇట్ ఈజ్గా
ఒక 1 2 వంతులుగా పెంచి ఇస్తాను అంటున్నారు గెలిచాక. మరి అప్పుడు ఆయన అప్పులు అవుతాయని వ్యతిరేకించారు ఆయన. మరి ఇప్పుడు అప్పులు అవ్వదు అంటారా? అప్పులు లేకుండా ఆయన పథకాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు చంద్రబాబు గారి మాటలను ప్రజలు ఎవరు విశ్వసించే పరిస్థితిలో లేదు. పోయినసారి ఎలక్షన్ ముందు 10,000 రూపాయలు వాళ్ళకి బ్యాంకులో వేస్తామని చెప్పారు, పసుపు కుంకాల కింద అని ఏదో స్కీమ్ పెట్టారు. అప్పుడే ప్రజలు నమ్మలేదు, ఇప్పుడు అసలు నమ్మే పరిస్థితి లేదు. అందుకని అదేమి మనం లెక్కలోకి తీసుకునే ప్రశ్న అయితే కాదు. ఇప్పుడు 2 సార్లు వరుసగా గెలిచినటువంటి కేంద్రంలో ప్రధాని మోడీ గారు ఒకరు. ఆయన ఇప్పుడు మరి వీళ్ళకి డైరెక్ట్గా వీళ్ళకి సపోర్ట్ ఉంది. ఆ ప్రభావం ఏమన్నా అసలు నా అనుభవంలో 1% కూడా ఉండదు. చెప్పాను కదా, ఆంధ్రాలో బీజేపీకి అంత చరిష్మా లేదు. ప్రస్తుతం మోడీ గారికి నార్త్ ఇండియాలో మంచి చరిష్మా ఉంది. ప్రధానిగా అవ్వడానికి ఆయన పరిపాలన తీరు అన్నీ బాగున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రమే సీఎం అవుతాడు. ఇంకా అందులో ఏమీ సందేహం లేదు. వీళ్ళ ఇరువురిలో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది? ఉద్దేశం అయితే బత్తుల బలరామకృష్ణ గారు ఉమ్మడి కూటమి అయితే గెలుస్తారని పక్కగా నమ్మకం. ఎలా ఉందండి మరి ఈయన జక్కంపూడి రాజా గారి పనితీరు బాగాలేదా? ప్రభుత్వం పనితీరు కానీ అభివృద్ధి ఏం జరగలేదు మీ నియోజకవర్గంలో? జక్కంపూడి రాజా గారి గురించి అయితే యాక్చువల్ టోటల్గా వచ్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది బోలా. ఎలాగని అంటారు మీరు? ఒక సామాన్యుడికి అధిక ధరల వలన మట్టి మాఫియా, ఇసుక దోపిడీ. ఎందుకంటే మేము కార్మికులతో సంబంధించిన వాళ్ళు. ఇసుక లేకపోవడం వల్ల ఈ రోజున మాకు చాలా ఇబ్బంది పడ్డాం. 3,2700 రూపాయలకు వచ్చి ఇసుకనే ఇలా 7,500 దాకా అమ్మడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఒక ఇబ్బంది. ప్లస్ నిత్యావసర వస్తువులు కూడా అధిక ధరలు ఉండడం వల్ల అదొక ఇబ్బంది. ప్లస్ ఎలాగంటే టోటల్గా వచ్చి ఒక చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఈ రోజున ఉద్యోగాలు లేవు. యువత అంతా కూడా ఒక ఇది ఉంది, బాగా గంజా పెరిగిపోయింది. అలాగే ఎరైను ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో అన్నీ కూడా ఏం పోలా. ఇప్పుడు దాని గురించి మా ఉద్దేశం. ఇప్పుడు మీ నియోజకవర్గంలో జక్కంపూడి గారి ఆధీనంలో పరిపాలనలో యువత కొంచెం ట్రాక్ తప్పి కొంచెం గంజాయి, అలాగే బ్లేడ్ బ్యాచ్ అంటూ, రౌడీ షీట్స్ అంటూ కొంచెం అక్కడక్కడ బెదిరింపులు, మర్డర్స్ అంటూ జరుగుతున్నాయని కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. అవి నిజమేనంటారా? నిజమనేదానికి రాజానగరం కాన్స్టిట్యూన్సీలో 2-3 జరిగినాయి ఆల్రెడీ. రాజానగరం నియోజకవర్గంలోనే జరిగినాయి అనేసి ఆల్రెడీ ప్రజలు చూశారు. వాస్తవానికి అయితే అదే దానికి వీళ్ళు సపోర్ట్ ఉందని గణేష్ గారు వాళ్ళ తమ్ముడు జగన్మోహన్ పబ్లిక్ అయితే అనుకుంటున్నారు. అయితే మేము చూడలేదు కదా, మాకు తెలియదు కదా. వాళ్ళని వాళ్ళంటే వాళ్ళు డైరెక్ట్ లేరు. చాలా మంది ఏమనుకోవడం ఏంటంటే ఈ గణేష్ గారు అనే టైప్లో బ్లేడ్ బ్యాచ్ అని ఉంది అని ప్రతి మంది అనుకుంటున్నారు. అంతవరకు తెలుసు మాకైతే యాక్చువల్గా అయితే జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే కనుక ఏం పరిపాలన అయితే బాగలేదు. అదే సామాన్యుడికి కానీ, సామాన్య ప్రజలకి పని చేసుకునేవాడికి కానీ, ఇలా మధ్యతరగతి కుటుంబాలకు అయితే మాత్రం ఏం బాగలేదు. ప్లస్ యువత కూడా యువతకి అనేది జాబ్ అనేది ఈ రోజు వరకు 5 సంవత్సరాలు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోవడం దానివల్ల కూడా మేము మాట్లాడుతున్నాం. అది ఇప్పుడు వీళ్ళు కూటమితో వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పార్టీ. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యం ఉంటుంది? మళ్ళీ వీళ్ళు కూటమి ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉందంటారా? కూటమి రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఒక ఇండియన్గా, ఒక హిందూగా నేను మాట్లాడేది ఏంటంటే పైన మోదీ గారి ప్రభుత్వం రావాలి, ఇక్కడ కూటమి ప్రభుత్వం వస్తాం వల్లనే ఇంకా అభివృద్ధి జరిగిద్దని మా ఆలోచన. అలాగే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తానే మీ ఇంటికి లబ్ధి పొందితేనే మీరు నాకు ఓటేయండి అని ఒక స్టేట్మెంట్ స్ట్రైట్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన కొన్ని సంక్షేమ పథకాలు కూడా నేను పూర్తిగా చేశానని అంటున్నారు. అది ఎంతవరకు జరిగింది? ప్రజల మీద ఆయన నమ్మకం ఏంటి? అది నిజంగా వేస్తారని ఒక ఆలోచన అయితే ఉందా? ప్రజల గురించి అయితే నాకు తెలియదు. నా ఉన్న ఒపీనియన్ వరకు ఏంటంటే మా పిల్లలు చదువుతున్నారు. గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా పీజీ రిమర్మెంట్స్ వేసినాయి. ఈయన వచ్చి 2 సంవత్సరాల నుంచి పీజీ రిమర్మెంట్స్ కూడా ఏలో ఆపేశాడు. వేస్తానని చెప్పేశాడు కానీ వేయలేదు. దానివల్ల కొద్దిగా స్టూడెంట్స్ కానీ చాలా ఇబ్బంది కలిగింది. అందులో ఒక తండ్రిగా నాకు కూడా ఇబ్బంది ఉంది. అది వాస్తవానికి అయితేనే. ప్లస్ అభివృద్ధి అయితే లేదండి. అభివృద్ధి ఉంటే మేము ఎందుకు మాట్లాడతాం చెప్పండి? రాజశేఖర రెడ్డి గారిని మెచ్చుకున్న వాళ్ళు ఈ రోజున అభివృద్ధి గురించి మేము మాట్లాడమా చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తే ఆయన మాట్లాడతాం, రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేస్తే ఆయన గురించి మాట్లాడాం. ఈరోజు నేను ఉందా చేస్తుంటే మేము మాట్లాడతాం కదా. సంక్షేమాలు అన్నీ అందుంటే మేము తీసుకుంటాం కదా. అందులో నేను వైట్ రేషన్ కార్డు ద్వారాని నేను కూడా తీసుకుంటాను కదా, అంతేగా చెప్పండి. కాబట్టి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగంటే
ప్రజల మీద బాగా ఫోకస్ పెట్టుంటే కనుక ఈసారి కూడా కంపల్సరీ ఆయన వచ్చుండు. ఆయన చేసిన పనుల వల్ల అతను ఈ రోజున మరి అభివృద్ధి జరగకపోవడం మేము ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ప్లస్ అయితే ఉమ్మడి కూటమి వస్తే కనుక పైన బీజేపీ ఉండి ఈ ఉమ్మడి కూటమి వస్తే ఇంకా అభివృద్ధి జరిగేదని మా ఆలోచన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో సింగిల్ గా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ పుష్కర కాలం పాటు ఆయన పార్టీలో ఉన్నారు. అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు కాస్త పెరిగింది. ఎందుకంటే 23 సీట్లకి అంకితం అయ్యి సపోర్ట్ చేయడం గల కారణం ఏంటి? ఆయన ఒకళ్ళు నిలబడినా సొంతంగా నిలబడినా కానీ 30-40 సీట్లు గెలుస్తారు కదా, ఎందుకు మళ్ళీ ఒకసారి విడిపోయిన దూరమైన పార్టీకి మళ్ళీ ఆయన సపోర్ట్ చేయడం ఏంటి? ఈ నిలకడలేని రాజకీయ పరిస్థితుల మధ్య ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు నిలకడలేని కాదండి. ఆయన ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైపు సీనియర్గా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు వారి మీద కేసు పెట్టింది ఏదైనా ఇప్పుడు వచ్చి దాన్ని ప్రూఫ్ చేయగలిగింది గవర్నమెంట్ చేయలేకపోయింది కదా. అక్కర్లేని కేసు పెట్టేసి అక్కడ అందులో కేసు సంబంధించిన కేసు పెట్టేసి మామూలు సెంటర్ జైలు వేస్తారు. ఆయన్ని ఇంత సీనియర్ నాయకుడు అందులో ఉండడం న్యాయం కాదు. రాష్ట్రం ఒక పక్కదారి పడుతుంది కాబట్టి ఆయనకు సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్లాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందు రావడం జరిగింది. అలాగే 2019లో కూడా 14 ఆయన సపోర్ట్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు చేసి ఆ రాష్ట్రాన్ని ఎలాగంటే ఆ రోజు కూడా సేమ్ జరుగుతుంది కాబట్టి మీరు ఈసారి మీరు పోటీ చేసుకోండి నేను విరమించుకున్నానని చెప్పేసి ఆగారు 2014లో. 2019 వచ్చేటప్పటికి ఆయన డైరెక్ట్ పోటీ చేశారు కదండి. అయితే ఏదో అన్ని కారణాల ప్రజలు ఒక నిజాయితీని గుర్తించకపోవడం లేకపోతే ప్రజల్లో దాంట్లో ఎందుకు వచ్చిందో తెలీదు ఓటమి జరిగింది. ప్లస్ ఎలాగంటే 2 చోట్ల కూడా అధిక ధనం ఖర్చు పెట్టి ఒక్కొక్కరు 200 కోట్ల రూపాయలు ఇచ్చించి ఆయన ఓడగొట్టారనేది కూడా వాస్తవం. ప్లస్ ఇప్పుడున్న రాష్ట్రం పాడైపోయింది, యువత పాడైపోతుంది, యువతకి ఏమీ లేదు. అది ఎంతకంత యువతకు చేయాలంటే 2 కలిపి కూటమికి వెళ్తేనే ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందు రావడం జరిగింది అని మేము అనుకుంటున్నాం. అలాగే ప్లస్ ఇప్పుడు 22 సీట్లు 21 సీట్ అనేది ఏంటంటే అది చంద్రబాబు గారు వాళ్ళు కలిపి మాట్లాడుకున్న విధానం బట్టి అంటే ఎక్కువ తీసుకున్నా సరే నెగ్గలేకపోవచ్చు. ఒకవేళ నగ్గితే కనుక ఎటు కాకుండా ఇబ్బంది వస్తుందేమో, ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో కూడా పవన్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటారు మా ఉద్దేశం అయితేనే. నేనైతే మాత్రం కూటమి రావాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి యువతకి వాళ్ళ భరోసా ఇచ్చారు. ఎలాగ యువత ముందు ఉద్యోగాలు, అలాగే పిఆర్సీ ప్రకటించారు కదా, పిఆర్సీ తోటి రిటైర్మెంట్ ఉద్యోగులకి, అలాగే డిఏ ఉద్యోగస్తులకి చదువుకున్న వాళ్ళు బీఈడీ చదువుకున్న టీచర్లు అందరికి కూడా దాని గురించి పక్క డిఎస్సీ ఏదో నోటిఫికేషన్ ఇచ్చారు కదండి, దాని గురించి కూడా ఇస్తారని, అలాగే ప్రతి యువతకు కూడా ఉపాధి కలుగుద్దని ఉద్దేశంతో మేము ఎన్డీఏ కూడా రావాలని కోరుకుంటున్నాం. పురంధేశ్వర్ గారు గెలిచే అవకాశం ఉందా? పక్క గెలుస్తారు. పురంధేశ్వర్ గారికి బాగుంది. నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా పురంధేశ్వర్ గారికి బాగుంది. ఇక్కడ